హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేస్ క్రియేషన్స్. ఏంటని చూస్తున్నారా? ఇదైతే గోధుమ పిండితో చేసిన దోశలో అనుకోవచ్చు, అట్లు అనుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, ఒకసారి అయితే ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. మనం డైరెక్ట్ తినచ్చు, ఇంకా కావాలంటే ఈ సూప్తో కూడా తీసుకోవచ్చు. సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్, ఒక్కసారి అయితే ట్రై చేయండి. రియల్గా చెప్పాలంటే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ మా పిల్లలకి చాలా బాగా నచ్చింది. మనకు సూప్ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా తినచ్చు. ఒకవేళ మనకు సూప్ ఏమైనా అవైలబుల్గా ఉంటే అది కూడా వేసుకొని తినచ్చు ఫ్రెండ్స్, అంత బాగుంటుంది. రియల్లీ నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఆల్మోస్ట్ అందరికైతే తెలుసు, నేను కూడా తెలుసని అనుకుంటున్నాను, బట్ నేను మాత్రం ఫస్ట్ టైం ట్రై చేశాను. రియల్ చాలా బాగా వచ్చాయి. దానికి కావాల్సిన ఏంటంటే ఒక బౌల్ తీసుకోవాలి ఫ్రెండ్స్. మనమైతే ఫస్ట్ తీసుకొని దానికైతే మనకు సరిపడా 2 కప్స్ అయితే నేను గోధుమ పిండి మాత్రమే తీసుకున్నాను ఫ్రెండ్స్, వేరే ఏ పిండి కూడా యాడ్ చేయలేదు. ఎంత టేస్టీగా క్రిస్పీగా వస్తాయి, ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి, మీకే అర్థమైపోతుంది ఫ్రెండ్స్. మీకు కానీ ఇది నచ్చినట్టయితే కంపల్సరీ ఒక లైక్ అయితే ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. నా వీడియో ఆల్రెడీ ఇందులో మనకు కావాల్సిన ఏంటి ఆలు ఐ మీన్ ఉల్లిగడ్డలు అవన్నీ కూడా మిర్చి మళ్ళీ కొత్తిమీర అవన్నీ యాడ్ చేయొచ్చు, బట్ మా పిల్లలు తిన్నారని చెప్పి నేను యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. అవి కూడా యాడ్ చేయొచ్చు. ఫస్ట్ ఇప్పుడు కొంచెం అయితే తగినంత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆఫ్టర్ దట్ ఇంకా పిల్లలు డైరెక్ట్గా స్నాక్ ఐటమ్ లాగా తినేయాలి కాబట్టి ఇంకా నేనైతే కొంచెం కారం కూడా యాడ్ చేశాను, స్పైసీగా ఉండాలని కొంచెం లైట్గా అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా మనం తర్వాత మంచిగా కలుపుకోవాలి ముందే బిఫోర్, ఎందుకంటే ఆఫ్టర్ దట్ మనం వాటర్ వేసిన తర్వాత ఏంటి అంటే మళ్ళీ మనం కలుపుకోవడానికి మనకు వీలు ఉండదు కాబట్టి, ఉండలుగా వస్తుంది కాబట్టి ముందే బిఫోరే మనమైతే ఇలా అయితే కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇంకా మనకు ఏమి అవసరం లేకుండా డైరెక్ట్ మనం తినేయచ్చు. ఇంకా మనకి ఏ అవసరం ఉండక డైరెక్ట్గా చట్నీస్ యూజ్ చేయకుండా అయితే తినేయచ్చు ఫ్రెండ్స్. అలా అయితే నేనైతే చేశాను పిల్లల కోసం మన స్నాక్ ఐటమ్. ఇప్పుడు చూసారు కదా, కొంచెం అయితే యాడ్ చేస్తూ మనమైతే దోశల పిండిలాగా స్టైల్లో అయితే మనమైతే మంచిగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా అయితే మంచిగా వాటర్ వేసుకుంటూ నీట్గా కలుపుకుంటూ ఉండలేకుండా ఇలా కన్సిస్టెన్సీ అయితే రావాలి ఫ్రెండ్స్. ఇంకా కొంచెం అయితే నేనైతే వాటర్ యాడ్ చేశాను, ఎందుకంటే ఇంకొంచెం కన్సిస్టెన్సీ కరెక్ట్గా రాలేదు కాబట్టి ఇంకొంచెం యాడ్ చేశాను. చూసారు కదా, ఈ విధంగా అయితే కలుపుకోవచ్చు. ఆన్ ద టైం వితిన్ 5 మినిట్స్లో అయితే మనం అయితే దోశలు రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు దోశల పిండి రెడీగా అంటే బిఫోర్ నానబెట్టడం ఇదన్నీ ప్రాసెస్ చేయకుండా హెల్తీగా ఉండడానికి కూడా పిల్లలకి గోధుమ పిండి చాలా యూస్ఫుల్ కాబట్టి ఇంకా రెగ్యులర్గా చేసేదానికంటే కొంచెం వెరైటీగా ఉంటుందని చెప్పేసి ఇలా చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే కొంచెం అయితే సోడా పౌడర్ అయితే యాడ్ చేశాను. సోడా కొంచెం అంటే ఒక చిటికెడు సోడా వేసి అయితే యాడ్ చేసి ఒక ½ అవర్ అయితే నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనమైతే ఇదైతే మర్చిపోవద్దు. నానబెట్టడం వల్ల ఏంటంటే మనకు మంచిగా దోశలు అనేవి క్రిస్పీగా మంచిగా సాఫ్ట్గా వస్తాయి ఫ్రెండ్స్, డైరెక్ట్గా తినేలాగా ఉంటాయి. మా పిల్లలు అయితే ఇంకా రెగ్యులర్గా ఇవే చేయమని అడుగుతున్నారు నాకు, ఇంకా అప్పుడప్పుడు ఇదే చేస్తున్నాను. ఇప్పుడు మాత్రం అయితే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో అయితే మనకు రావాలి. ½ అవర్ అయిపోయింది నానబెట్టేసి. ఇప్పుడైతే ఇంకా నేను దోశల ప్యాన్ అయితే తీసుకొని అది అయితే హీట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. దాని మీద ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ అవసరం ఉండదు ఫ్రెండ్స్. అలా వేసుకొని ఇంకా మనం తీసుకున్న దోశలో గోధుమ పిండి ఉంది కదా ఫ్రెండ్స్, ఆ దోశల పిండి తీసుకొని దోశలాగా వేసుకోవడమే ఫ్రెండ్స్. చూసారు కదా, ఎంతో క్రిస్పీగా చాలా దోశల స్టైల్లోనే వస్తాయి. రియల్ చెప్పాలంటే చాలా రౌండ్గా వస్తాయి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తాయని చెప్పేసి. రియల్లీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఒకసారి అయితే కంపల్సరీ ట్రై చేయండి. ఇంకా ఉల్లిగడ్డలు అవన్నీ వేసుకోవచ్చు, కానీ మా పిల్లలు తినరు కదా అని చెప్పేసి నేనైతే చేయలేదు ఫ్రెండ్స్. అలా కూడా చేసుకోవచ్చు, పెద్దవాళ్ళకైతే అలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే నచ్చితే ఇలా చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. ఇంకా నేను ఆ స్టైల్ కూడా చేసి చూపిస్తాను. ప్రజెంట్ పిల్లల కోసం స్నాక్ ఐటమ్ లాగా కాబట్టి ఇలా చేస్తున్నాను, సింపుల్గా ఈజీ అండ్ డైరెక్ట్గా తినేలాగా. చూసారు కదా, మనకైతే దోశలాగానే కన్సిస్టెన్సీ అయితే వచ్చే అపీరియన్స్ అయితే వచ్చేసింది కదా. చూసారు కదా, ఈ విధంగా అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇలా చూసారు కదా ఎంత. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.